ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగులో అప్పుడే పుట్టిన ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్లకాంపులో వదిలేసి వెళ్లిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అప్పుడే కళ్ళు తెరిచిన శిశువు కష్టం చూసి తల్లడిల్లిపోయాను. ముళ్లకంపంలో రక్తమూడుతూ కనిపించేసరికి హృదయం ద్రవించిపోయింది. శిశువు సంరక్షణ బాధ్యతను శిశు సంక్షేమ శాఖ తీసుకుంటుంది. ఇటువంటి అమానవీయ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నాను అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ నెల 19వ తేదీన జమ్మలమడుగులోని గని గుంతల వద్ద అప్పుడే కళ్ళు తెరిచిన మగ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. మగ శిశువు జననంపై శుక్రవారం పోలీసులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరా తీశారు. స్థానికులు స్థానికేతర మహిళ ప్రసవించారా అనే వివరాలు సేకరించారు. పట్టణంలోని అలాంటి వారు లేకపోవడంతో ఇంటిలోనే ప్రసవం జరిగిన తర్వాత బిడ్డ వద్దనుకొని పొదల్లో పడేసి ఉంటారని అంచనాకి వచ్చారు. చిన్నారి బొడ్డుకు క్లిప్ లేకపోవడంతో ఇంటి వద్ద ఎవరైనా నర్సు డెలివరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం తర్వాత శిశువును మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించినట్లు జమ్మలమడుగు సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. బరువు తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు కడప రిమ్స్లోనే వైద్యం చేయిస్తారని చెప్పారు.